అండి బేగమ్స్ గార్డెన్ అండి. అందరూ బాగున్నారండి, నేనైతే బాగున్నాను. ఈరోజు మనము టేస్టీ మటన్ దోసకాయ కర్రీ చేసుకుందామండి. ఇదిగోండి మటన్ 1 కిలో తీసుకున్నానండి. మటన్ నేను ఇదిగోండి మటన్ 1 కిలో మటన్ అయితే తీసుకున్నాను. కిలోకి తగిన కిలో ఉంటుందండి కరెక్ట్గా. కిలో మటన్, ఇదిగోండి కిలో మటన్. ఇందులో 1 స్పూను అల్లం పేస్ట్, ఓకేనండి. 2 ఉల్లిపాయ ముక్కలండి, కొద్దిగా కొత్తిమీర, వన్ స్పూను ఉప్పు అండి. ఉప్పు మనం తర్వాత చూసి వేసుకుందాం. ఇందులో కొద్దిగా వేస్తున్నాను, కూర పెడుతున్నాం, మళ్ళీ చూసి వేసుకుందాం అండి. మనం 1 స్పూను పసుపు అండి. ఇదిగోండి నూనె చూసానండి, చిన్న గ్లాసులో సగం నూనె అండి. మటన్ కిలో అండి. 2 ఉల్లిపాయలు, అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేశానండి మటన్లో. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేస్తానండి నేను. ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోద్దామండి. నీళ్ళు పోసి ఇది ఉడకడానికి పెట్టేస్తానండి పొయ్యి మీద. ఎందుకంటే చూసారు కదండి, మటన్ వేసాను, ఉల్లిపాయలు వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను, కొద్దిగా చిన్న గ్లాసు సగం గ్లాసుడు నూనె వేసానండి. ఇది మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. మటన్ ఎప్పుడు కూడా బాగా ఉడకాలండి, గట్టిగా ఉంటే బాగుండదు, అందుకని పెట్టుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అందరూ చేసుకోండి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నా అన్నీ టేస్టీగా ఉంటాయి. ఆయిల్ ఎక్కువ ఉండకుండా నీట్గా చేస్తాను. ఎప్పుడన్నా మన అకేషన్ వైజ్గా ఆయిల్ అది ఎక్కువ వేసి చేసుకోవచ్చు. ఎవ్రీడే తిన్నది మాత్రం కొద్దిగా మనకి బాగుండాలి, తినడానికి టేస్ట్గా ఉండాలి, తర్వాత హెల్తీగా కూడా ఉండాలండి. ఇది 5-6 విజిల్స్ రావాలండి. ఈలోగా మనం ఏం చేసుకుందామంటే ఇదిగోండి ఏంటంటే అందులో ఇంగ్రీడియంట్స్: ధనియాల పొడి, జీరా పౌడరు, గరం మసాలా పౌడరు, కారం, 3 టమాటాలు, ఇదిగోండి దోసకాయ అన్నాను కదండి, దోసకాయ అండి. దోసకాయ టమాటాలు ముక్కలు కోసి పెట్టుకుందామండి. మనం ముక్కలు కోసి పెట్టుకుందామండి, చిన్న ముక్కలు కోసి పెట్టుకుందామండి. మటన్ విజిల్స్ వచ్చేటప్పటికి ఇది రెడీ చేసి పెట్టుకుందామండి. టమాటాలు ప్లస్ దోసకాయ చిన్న ముక్కలు. ఇదంతా దోసకాయ మీరు కోసుకొని చూసుకోవాలండి, చేదుగా ఉందో లేదో చూసుకొని చేసుకోవాలండి. చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోండి. కొన్ని ఒక్కోసారి చేదు వస్తుందండి దోసకాయ, చూసుకోవాలి మీరు. నేను 3 టమాటాలు తీసుకున్నా, 2 దోసకాయలండి. కేజీ మటన్కి. కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా పెంచుకోండి. లేదండి నాకు మటన్ ఎక్కువ కనిపించాలంటే దోసకాయ కొద్దిగా తగ్గించుకోండి. ఇవన్నీ కోసుకుంటానండి నేను. దోసకాయ టమాటాలు కోస్తాను. ఈ 5 విజిల్స్ రావాలండి కుక్కర్. అప్పటి వరకు మనం ఇది తొక్క తీసేసి చక్కగా దోసకాయ కోసి పెట్టుకుందామండి. చిన్న ముక్కలు, టమాటా ముక్కలు కోసాను చూడండి, అలాగే కోసి పెట్టుకుందామండి. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా దోసకాయ, బీరకాయ ఇలాంటివన్నీ చేదు ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఇది చూడండి, మనం రెడీమేడ్ తిన్నా కూడా దోసకాయ అది వేసుకుంటున్నాం కాబట్టి అది దానికి దీనికి కొద్దిగా ఇదైపోద్దండి. మటన్ తిన్నా కూడా మనకు పెద్ద ఎఫెక్ట్గా అనిపించదు, ఎందుకంటే కూరగాయలు వేసుకుంటున్నాం కాబట్టి. దోసకాయ కూడా చాలా మంచిది కదండి హెల్త్కి, అందుకని ఇలా కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఉట్టి మటన్తో చేసుకోవచ్చు, ఎక్కువ ఫ్రైలు కాకుండా ఇట్లా చేసుకోవచ్చు అండి. వీకెండ్లో ఎప్పుడన్నా వీక్లీ వన్స్ మంచిగా ఫ్రైగా నూనె వేసుకొని చేసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ఇలా చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మనం హెల్త్ కూడా చూసుకోవాలి కదా.
హెల్త్ పాయింట్ కూడా చూసుకొని మనం వండుకోవాలి. అందుకని నేను ఇలా చేస్తానండి. నేను మన మటన్ తిన్నట్టు ఉంటుంది, మన హెల్త్ బాగుంటుంది. తర్వాత ఇది కూడా వెజిటబుల్ కూడా మనకు అవసరం కదా, మిక్సీలు చేసుకుంటే బాగుంటుందండి. నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. కట్ చేసి పెట్టుకున్నాక విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా చెప్తానండి మిగతా ప్రాసెస్. ఫైవ్ విజిల్స్ అయితే వచ్చినాయండి. నేను చెప్పానండి 5 విజిల్స్ అనుకోకండి, మీరు తెచ్చుకున్న మటన్ బట్టి ఉంటుందండి. అది కొద్దిగా ముదురుగా మటన్ ఉంటే ఒక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటుంది, కొద్దిగా లేతగా ఉంటే తొందరగా అయిపోద్దండి. ఆంటీ చెప్పారు కదా 5 విజిల్స్ అని అనుకోకండి, మన మటన్ బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలండి. అది ఉడికిపోవాలండి, ఇలా పట్టుకుంటే మొక్క విడిపోయినట్టుగా ఉడకాలి. అందులో ఉడికిన తర్వాతే అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి మనం. నేనైతే ఇప్పుడు కుక్కర్ ఆపేస్తానండి, చూద్దాం ఉడికిందో లేదో నేను కూడా మీకు చూపిస్తాను. సరేనండి, ఇదిగోండి ఇక్కడ ఇలాగా నేను దోసకాయ ఇలా కోసుకున్నానండి ముక్కలు. ఇదిగోండి దోసకాయ కొంతమంది విత్తనాలు తినకపోతే తీసేసుకుంటారండి, విత్తనాలు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నేను చేసినట్టు మీరు చేసుకొని చూడండి, అసలు ఎంత ఎమ్మిగా ఉంటుందో మీరే నాకు కామెంట్ చేస్తారు. నేను చేసిన ప్రతి కూర పప్పు కానీ ఏదిగైనా హెల్తీగా మంచిగా టేస్టీగా ఉన్నట్టు చేస్తానండి నేను. ఇదిగోండి ఇలా ముక్కలు కోసుకున్నాను. విత్తనాలు తినడం ఇష్టం లేని వాళ్ళు విత్తనాలు తీసి చేసుకోవచ్చండి. కాకపోతే విత్తనాలతో తింటే మంచిది, హెల్త్ కూడా మంచిది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది నా ఉద్దేశం. మీ ఇష్టమై మీరు విత్తనాలు తినంటే మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అండి, ఈ ఈ టమాటా ఈ దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొబ్బరి పౌడర్ ఉంది నా దగ్గర, ఉంచుకున్నాను నేను. మీకు వేయడం నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తానండి. కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసి మాంసం ఉడికిందో లేదు చూసుకొని మొత్తం ప్రాసెస్ చేద్దామండి మనం. కుక్కర్ చల్లారిందండి, తీసేద్దాం. ఇంటికి చూడండి, మటన్ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి ఇలా చేస్తే విరిగిపోయినట్టుగా ఉండాలండి మటన్. మనం ఇలా చేస్తే విరిగిపోయినట్టుగా ఉండాలి, ఇలా పట్టుకుంటే ఇలాగ విడిపోయినట్టుగా. ఓకేనండి, అలా చూసుకోవాలి మీరు. ఇందులో ఏం వేసాను అంతే, పసుపు నేను వేసింది, అల్లం ఏమంటారు ఉప్పు వేసి ఉడకబెట్టారండి. ఉడకబెట్టిన తర్వాత ఇదిగోండి కొద్దిగా కొబ్బరి పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టం. కొబ్బరి పౌడర్ అండి, కొద్దిగా 2 టీ స్పూన్లు కొబ్బరి పౌడర్. టమాటా 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా మనం. ఇదిగోండి దోసకాయ గింజలతో వేసుకుంటానండి, అసలు చాలా బాగుంటుంది. మీరు గింజలతో ఇష్టం లేని వాళ్ళు అయితే ఏం చేయలేము, గింజలతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. కారం కొద్దిగా మీరు ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేస్తాను, చిన్నవి టీ స్పూన్స్. ఇదిగోండి గరం మసాలా పౌడరు, జీరా పౌడరు, ధనియా పౌడర్. ఇంత బాగా కలిపేసుకోండి ఇందులో. ఇది వేసిన తర్వాత ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం దీంట్లో మనం. ఓ ½ గ్లాస్ వాటర్ కూడా పోస్తానండి. అది మాంసం అయితే ఉడికిపోయింది కదా, ఇంకా మనకి టమాటా దోసకాయ ఉడకాలి. అందుకని ఒక 2 విజిల్స్ రానిద్దామండి. ఇక్కడ పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. టూ విజిల్స్ రానిచ్చాక సర్వ్ చేసుకుందామండి, అయిపోద్ది. 2 విజిల్స్ వస్తే కర్రీ అయిపోయినట్టండి. ఇది అసలు చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు అందరు చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశానని అర్థం అవుద్దండి. అసలు ఇది ఎస్పెషల్లీ మటన్ అండ్ దోసకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. 2 విజిల్స్ రానిద్దామండి. ఎందుకంటే కుక్కర్ చల్లారిపోయింది, తీసేస్తాను. అందుకండి
ఇది చూసారండి, ఎమ్మి దోసకాయ మటన్ రెడీ అండి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అందరు చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, ఈరోజు మనది ఏంటండి దోసకాయ మటన్ అండి, రైస్. దోసకాయ మటన్ అయితే ఎమ్మీగా ఉంటుందండి. మీరు అందరు చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వీడియో అంతా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.